దేవుళ్లకు మొక్కులు సమర్పించే విషయంలోనూ కొందరు విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని సూచించారు. అందరూ బాగుండాలని తలపెట్టిన యాగంపై సురవరం విమర్శలు చేయడం సరికాదన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని వీరభద్రస్వామిని మొక్కుకున్నారని గుర్తు చేసిన కేసీఆర్ శివుడికి ప్రీతికరమైన శివరాత్రి రోజున కురవి వీరభద్రస్వామికి బంగారు కోరమీసాలు సమర్పించి మొక్కు తీర్చుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కురవి వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి 5 కోట్లు, డోర్నకల్, మరిపెడ అభివృద్ధికి 1 కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో టెక్స్టైల్స్ పార్కుకు భూసేకరణ పూర్తయిందన్న సీఎం త్వరలోనే టెక్స్టైల్స్ పార్కుకు శంకుస్థాపన చేస్తామని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాను ఉభయ గోదావరి జిల్లాలకు దీటుగా సస్యశ్యామలం చేస్తానని ప్రకటించారు. వరంగల్ జిల్లా ఇంతకుముందున పాత వరంగల్ జిల్లా డెఫినెట్ గా గోదావరి డెల్టాలో ఉండే ఉభయ గోదావరి జిల్లాలను తలదన్నే విధంగా ఈ జిల్లాకు నీళ్లు రాబోతా ఉన్నాయి. కాళేశ్వరం ఒకసారి మిడ్మానేర్తో కనెక్ట్ అయితే అసలు 2 కాదు 3 పంటలు పండించే అవకాశం వరంగల్ జిల్లాలో ఉంటుంది. ఆ 2 రిజర్వాయర్లు మిడ్మానేర్ కానీ లోయర్ మానేర్ కానీ 50 టీఎంసీ కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లు పేరుకాలు కరీంనగర్ జిల్లాలో ఉన్న కరీంనగర్లో దాని కింద ఉన్న ఆయకట్టు 1 లక్ష ఎకరాలు మాత్రమే. మిగిలిన 40 టీఎంసీలు మీకే నిరంతరంగా ఉపయోగపడే పరిస్థితులు ఉంటాయి. డెఫినెట్ గా ఈ ప్రాంతానికి మొత్తం వరంగల్ పూర్వ వరంగల్ జిల్లాకు 2 పంటలు పండే నీళ్లు మీకు త్వరలోనే ఆ కాళేశ్వర స్వామి దేవాలయాలు రాబోతా ఉన్నాయి. అందులో మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు. పూర్తి పశ్చిమ జిల్లాగా ఉన్నటువంటి ఎగువ ప్రాంతంగా ఉన్న జిల్లాలో మా మిత్రులు గణపురం ఎమ్మెల్యే రాజయ్య గారు, ఈ మధ్య డిప్యూటీ సీఎం కరీం సేర్ గారు మల్కాపూర్ దగ్గర మాకు రిజర్వాయర్ కావాలని కూడా వారు మొదటి నుంచి కోరినారు. ఈ మధ్య కేబినెట్ లో డిప్యూటీ సీఎం గారు అయితే పట్టుబట్టి ఖచ్చితంగా కావాలని కొద్దిపాటి భూములు నష్టం జరిగిన ఆ ఎగువ జిల్లా కూడా మాకు ఇబ్బంది లేకుంటామని చెప్పి వారు అడగడం జరిగింది. దానికి కేబినెట్ అప్రూవల్ కూడా అయింది. అది కూడా వచ్చి దేవాలయాలు లింక్ అయిపోతే అసలు జిల్లా యావత్తు ఊహించినటువంటి వరంగల్ మనం చూడబోతాం. దేశంలోనే నంబర్ 1 టెక్స్టైల్ హబ్ కింద వరంగల్ తయారు కాబోతా ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తి స్టడీ అయిపోయింది, స్థల సేకరణ అయిపోయింది. ఈ మధ్యనే శాఖ మంత్రులు అధికారులంతా తిరుపూర్ కానీ డిప్యూటీ సీఎం గారు మిగతా బృందమంతా కలిసి సూరత్ కానీ సోలాపూర్ కానీ వెళ్ళి రావడం జరిగింది. అది త్వరలోనే బహుశా నేనే వచ్చి శంకుస్థాపన చేస్తే కావచ్చు, అది వెంటనే టేకప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. మొత్తానికి వెరసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి ఫలితాలు పూర్వ వరంగల్ జిల్లాకే చాలా అద్భుతంగా గొప్పగా రాబోతా ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోలేదు, దయచేసి విలేకరులు ఆలోచించాలి, మీలో మీరు చర్చ చేయండి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోలేదు అని ఒక నెపం పెట్టి గ్రీన్ ట్రిబ్యునల్ పోయి కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టే చేస్తారు. అంటే మీ ఉద్దేశం ఏంటండి? కాబట్టి నిజంగానే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదు, ఇంటి గుట్టు బయట పెట్టి మీరు ప్రాజెక్టు స్టే చేస్తారా? అంటే ప్రజలకు మేలు చేసేదేనా? ఇది రైతులకు మేలు చేసేదేనా? ఏ ఉద్దేశంతో పోతున్నారు మీరు? అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులు పూర్తి కావద్దు, నీళ్లు రావద్దు. అంటే మీ చిల్లర రాజకీయాల కోసం, మీ రాజకీయ బతుకుల కోసం, మీ చిల్లర పదవుల కోసం రైతుల నోట్లో మట్టి కొడతారా మీరు? ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు మీరు అడ్డుకోకండి. మీరు ప్రగతి నిరోధకులు, మీరు ఏం చేయలే, మీ వల్ల ఏం కాలే. మీరు ఆంధ్ర ముఖ్యమంత్రులకు సంచులు మోసి బతికిన బతుకులు మీ. ఇలా తెలంగాణ వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ, స్వతంత్ర వాయువులు పీల్చుకుంటూ తనకు తాను అభివృద్ధి చేసుకుంటా అంటే ఎందుకు అడ్డుపడుతున్నారు? మీ చిల్లర రాజకీయం కోసం. మీరు తప్పు చేస్తే తప్పకుండా ప్రజలు మమ్మల్ని శిక్షిస్తారు. మీరు అపోజిషన్ ఉన్నామని ప్రపంచం బద్దలైపోయినట్టు మీకు అధికారం రాకపోతే చేస్తే ఎగ్జాక్ట్ మీకు అధికారం ప్రజలు ఇయ్యలే. దానికి ఎవరేం చేయాలా? ప్రజలు మాకు అధికారం ఇచ్చింది, మేము ఎవరితో అలయన్స్ పెట్టుకోలే. ఆనాడు ఉద్యమానికి పోయినాడు నేను ఒకటే మాట చెప్పాను, తెలంగాణ ఉద్యమ బాట వీడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి నేను ప్రజలకు చెప్పింది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ప్రయాణం చేసిపోయినా ఖచ్చితంగా తెలంగాణ సాధించింది. కొన్ని పనులు జరగాలంటే ఆత్మవిశ్వాసం కావాలి. ఆ రోజు నేను ఢిల్లీకి పోయేటప్పుడు చెప్పిపోయినా 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి పోతున్నా, మళ్ళా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి తెలంగాణ రాష్ట్రం భూమి మీదనే హైదరాబాద్ అడుగు పెడతా అని చెప్పినా అట్నే అదే విధంగా తెలంగాణ రాష్ట్రం బిల్లు పాస్ చేసుకొని వచ్చి తెలంగాణ నేను అడుగు పెట్టినా.